క్లాస్ 6th జియోగ్రఫీ చాప్టర్ 1 ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో ఈ చాప్టర్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్స్ చాలా ఉంటాయి ఈ చాప్టర్లో. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్ టు వాచ్ ద స్కై ఆఫ్టర్ సన్సెట్. వన్ వుడ్ ఫైండ్ నోటీస్ 1 or 2 బ్రైట్ డాట్స్ షైనింగ్ ఇన్ ద స్కై. సో ఈ లైన్ అర్థమైంది కదా. సో సన్సెట్ తర్వాత స్కైని చూడటం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ సో మనం ఏం నోటీస్ చేస్తాం సన్సెట్ అయిపోయిన తర్వాత అంటే చిన్న చిన్న బ్రైట్ డాట్స్ అనేవి మనకు కనపడతాయి. సూన్ యూ వుడ్ సీ దట్ నెంబర్ ఇంక్రీజింగ్. సో ఆ డాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నెంబర్ అనేది పెరుగుకుంటూ వెళ్తుంది ఆ స్కైలో. ద హోల్ స్కై ఈజ్ ఫిల్డ్ విత్ టైనీ షైనింగ్ ఆబ్జెక్ట్స్. సమ్ ఆర్ బ్రైట్, అదర్స్ డిమ్. సో మనం ఆ షైనింగ్ ఏదైతే ఆ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో సో అవి ఏంటంటే ఆ నెంబర్ పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఆ స్కై మొత్తం వాటితో నిండిపోద్ది కొంచెం టైం తర్వాత. సో దాంట్లో ఏంటి కొన్ని ఆబ్జెక్ట్స్లో కొన్ని బ్రైట్గా ఉంటాయి, కొన్ని డిమ్గా ఉంటాయి. సో ఇట్ సీమ్స్ అది స్కై స్టడెడ్ విత్ డైమండ్స్. సో మనకి అది ఎలా అనిపిస్తుంది దాన్ని చూడంగానే అంటే ఆ ఆకాశం మొత్తం ఒక డైమండ్స్తో నిండిపోయినట్టు కనపడుతుంది. బట్ ఇఫ్ యూ లుక్ దే ఆల్ అపియర్ టు బి ట్వింక్లింగ్. సో అవి ట్వింక్లింగ్ అంటే తెలుసు కదా మీకు, ఆ లైట్ అనేది కాన్స్టెంట్గా ఉండదు ట్వింక్లింగ్ అప్పుడు. బ్లింక్ అయి వస్తూ ఉంటుంది, దాన్ని ట్వింక్లింగ్ అంటారు. సో అంటే కాన్స్టెంట్ కాకుండా అది ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ ఉందనుకోండి, దాని నుంచి లైట్ ఎలా వస్తుంది, కాన్స్టెంట్గా రాదు, కొంచెం తగ్గుకుంటూ పెరుగుకుంటూ వస్తుంది. సో దాన్ని ట్వింక్లింగ్ ఎఫెక్ట్ అంటారు. సో మనం చూసాం. సో దే ఆల్ అపియర్ టు బి ట్వింక్లింగ్, బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ దెమ్ కేర్ఫుల్లీ యూ విల్ నోటీస్ దట్ సమ్ ఆఫ్ దెమ్ డూ నాట్ ట్వింకిల్ యాజ్ అదర్స్ డూ. సో ఇక్కడ ఏంటంటే స్టార్స్ అనేవి ట్వింకిల్ అవుతాయి కానీ ప్లానెట్స్ కావు. సో ఈ లైన్ అర్థం అదే, డూ నాట్ ట్వింకిల్ యాజ్ అదర్స్. సో ఆ స్టార్స్ ఎలా అయితే ట్వింకిల్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయో ప్లానెట్స్ చూపించవు ఆ ట్వింక్లింగ్ ఎఫెక్ట్ అనేది. సో ఆ ఆబ్జెక్ట్స్ ఏంటి, ఆ ట్వింక్లింగ్ చూపిన ఆబ్జెక్ట్స్ని ప్లానెట్స్ అంటారు. సో దే సింప్లీ గ్లో వితౌట్ ఎనీ ఫ్లిక్కర్ జస్ట్ యాజ్ ద మూన్ షైన్స్. సో ఎలా అయితే ఇప్పుడు మూన్ అనేది ట్వింక్లింగ్ కాదు కదా, అది జస్ట్ కాన్స్టెంట్గా వస్తుంది దాని లైట్ మన దగ్గరికి. కానీ స్టార్స్ దగ్గర నుంచి ట్వింక్లింగ్ అవుతుంది. సో ప్లానెట్స్ కూడా మూన్ లాగానే ట్వింక్లింగ్ ఎఫెక్ట్ అనేది చూపించవు. అవి ఎప్పుడు కూడా కాన్స్టెంట్ లైట్ అనేది వస్తుంది వాటి దగ్గర నుంచి. సో దే సింప్లీ గ్లో వితౌట్ ఎనీ ఫ్లిక్కర్ జస్ట్ యాజ్ ద మూన్ షైన్స్. సో మూన్ లాగానే ప్లానెట్స్ కూడా లైట్ అనేది ఒక కాన్స్టెంట్గా వస్తుంది, సో ఈ ట్వింక్లింగ్ ఎఫెక్ట్ చూపించకుండా. అలాంగ్ విత్ దీస్ బ్రైట్ ఆబ్జెక్ట్స్ యూ మే ఆల్సో సీ ద మూన్ ఆన్ మోస్ట్ ఆఫ్ ద డేస్. సో ఈ బ్రైట్ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఇప్పుడు ఈ స్టార్స్ ప్లానెట్స్తో పాటు మనం మూన్ని కూడా చూస్తాం చాలా రోజులు. సో మోస్ట్ ఆఫ్ ద డే మూన్ అనేది ఉంటుంది. సో ఎక్సెప్ట్ న్యూ మూన్ అండ్ ఏంటది న్యూ మూన్ ఇంకోటి ఉంటుంది కదా, సో నెక్స్ట్ ఉంటుంది. ఇట్ మే హౌఎవర్ అపియర్ ఎట్ డిఫరెంట్ టైమ్స్ ఇన్ డిఫరెంట్ షేప్స్ అండ్ ఎట్ డిఫరెంట్ పొజిషన్స్. సో అది వేరు షేపులలో ఉంటుంది, వేరు టైంలో వేరు షేప్లో వేరు పొజిషన్ దగ్గర ఆ మూన్ అనేది ఉంటుంది. యూ కెన్ సీ ద ఫుల్ మూన్ ఓన్లీ వన్స్ ఇన్ అబౌట్ ఏ మంత్స్ టైమ్. ఇట్ ఈస్ ఫుల్ మూన్ నైట్ ఆర్ పూర్ణిమ. సో ఆ ఫుల్ మూన్ మనకి ఆ మంత్కి ఒకసారి కనపడుతుంది. సో దాన్ని ఏమంటారు, ఫుల్ మూన్ నైట్ ఆర్ పూర్ణిమ అని. ఆ నైట్ ఏదైతే ఆ ఫుల్ మూన్ కనపడుతుందో దాన్ని ఫుల్ మూన్ నైట్ ఆర్ పూర్ణిమ అని పిలుస్తారు. ఏ ఫోర్త్ నైట్ లేటర్ యూ కెనాట్ సీ ఇట్ ఎట్ ఆల్. ఇట్ ఈజ్ ఏ న్యూ మూన్ లైట్ ఆర్ అమావాస్య. సో ఒక 14 days తర్వాత, సో ఆ ఫుల్ మూన్ వచ్చిన 14 days తర్వాత అసలు కనపడదు మూను, దాన్ని న్యూ మూన్ నైట్ అంటారు. సో అమావాస్య. సో పూర్ణిమ రోజు ఫుల్ మూన్ ఉంటుంది, సో దాన్ని పూర్ణిమ అంటారు. సో ఆ రోజు నుంచి 14 days తర్వాతకి అసలు మూన్ అనేది ఉండదు, దాన్ని న్యూ మూన్ నైట్ అంటారు ఆర్ అమావాస్య. ఆన్ దిస్ డే యూ కెన్ వాచ్ ద నైట్ స్కై బెస్ట్ ఫర్ ఇట్ ఈస్ క్లియర్ నైట్. సో అక్కడ మూన్ ఉండదు కాబట్టి ఆ నైట్ మనకి స్టార్స్ అనేవి క్లియర్గా కనపడతాయి. డూ యూ వండర్ వై కాంట్ వీ సీ ద మూన్ ఎట్ ఆల్ దోస్ బ్రైట్ షైనింగ్ డ్యూరింగ్ డే టైమ్. సో
సో మనం డే టైంలో ఆ మూను, ఆ స్టార్స్, ఆ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డే టైంలో ఎందుకు చూడలేం? ఇట్ ఈస్ బికాస్ ద వెరీ బ్రైట్ లైట్ ఆఫ్ ద సన్ డస్ నాట్ అలౌ us టు సీ ఆల్ దీస్ బ్రైట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద నైట్ స్కై. సో వీటి నుంచి వచ్చే లైట్ కన్నా సన్లైట్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో అందుకే దాని ఆ బ్రైట్నెస్ వల్ల మనకి వీటి నుంచి వచ్చే లైట్ మనల్ని రీచ్ కాదు. సో ఆ సన్లైట్ వల్ల ఆ ఆబ్జెక్ట్స్ మనకు కనపడవు. అందుకే ద సన్, ద మూన్ అండ్ దోస్ ఆబ్జెక్ట్స్ షైనింగ్ ఇన్ ద నైట్ స్కై ఆర్ కాల్డ్ సెలెస్టియల్ బాడీ. సో మీకు స్కైలో కనపడే ప్రతిదీ ఒక సెలెస్టియల్ బాడీ. సో లైక్ మూన్, సన్, స్టార్స్. సో వాటన్నిటిని సెలెస్టియల్ బాడీస్ అంటారు. సమ్ సెలెస్టియల్ బాడీస్ ఆర్ వెరీ బిగ్ అండ్ హాట్. దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ గ్యాసెస్. దే హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్ విచ్ దే ఎమిట్ ఇన్ లార్జ్ అమౌంట్స్. ది సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ స్టార్స్. ద సన్ ఈజ్ ఎ స్టార్. సో సెలెస్టియల్ బాడీలో ఆ బాడీస్ ఏవైతే ఉన్నాయో సెలెస్టియల్ బాడీస్, దాంట్లో కొన్ని పెద్దగా అంటే వేడిగా ఉంటాయి. సో అవి ఒక వాయువులు అంటే గ్యాసెస్తో తయారై ఉంటాయి. సో వాటిని ఆ సెలెస్టియల్ బాడీస్ని, సో వాటికి హీట్ అండ్ లైట్, వాటి ఓన్ హీట్ అండ్ లైట్ ఉంటుంది. సో ఆ హీట్ని, ఆ లైట్ని ఎమిట్ చేస్తాయి, అంటే విడుదల చేస్తాయి. సో ఆ కైండ్ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్ని స్టార్స్ అంటారు. సో మన సన్ కూడా ఒక స్టార్. కౌంట్లెస్ ట్వింక్లింగ్ స్టార్స్ ఇన్ ద నైట్ స్కై ఆర్ సిమిలర్ టు ద సన్. సో ఇప్పుడు మనకి స్టార్స్ చూస్తాం కదా, అవి కూడా మన సన్ లాంటి స్టార్సే. ఇప్పుడు మన సన్ ఒక స్టార్ అని చెప్పా. మనం చూస్తాం కదా స్టార్స్ స్కైలో, అవి కూడా మన సన్ లాంటివే. కానీ అవి దూరంగా ఉండటం వల్ల మన సన్ హీట్, లైట్ మనం ఫీల్ అవుతున్నాం. కానీ అవి డిస్టెన్స్లో ఉంటున్నాయి కాబట్టి వాటి లైట్ అండ్ హీట్ మనం ఫీల్ కాలేకపోతున్నాం. సో చాలా దూరం ఉంటాయి అవి. సో కౌంట్లెస్ ట్వింక్లింగ్ స్టార్స్ ఇన్ ద నైట్ స్కై ఆర్ సిమిలర్ టు ద సన్ బట్ వీ డు నాట్ ఫీల్ దేర్ హీట్ ఆర్ లైట్. సో ఆ స్టార్స్ కూడా మన సన్ లాంటిదే అని చెప్పే కదా, అయినా మనం వాటి హీట్, లైట్ ఎందుకు ఫీల్ కామంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంది. అండ్ దే లుక్ సో టైనీ బికాస్ దే వర్ వెరీ ఫార్ ఫ్రమ్ అస్. సో చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి అవి చిన్నగా కనపడితే వాటి లైట్, హీటు మనం ఫీల్ అవ్వం. యూ మస్ట్ హ్యావ్ నోటీస్ దట్ ఆల్ ఆబ్జెక్ట్స్ టు లుక్ స్మాలర్ వెన్ సీన్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్. సో మనం దూరం నుంచి చూసినప్పుడు ఏమవుతుంది, ఆ ఆబ్జెక్ట్స్ యొక్క సైజ్ అనేది చిన్నగా కనపడుతుంది. హౌ స్మాల్ అండ్ ఏరోప్లేన్ లుక్స్ వెన్ ఇట్ ఇస్ ఫ్లయింగ్ ఎట్ ద గ్రేట్ హైట్. సో మనం ఏరోప్లేన్ కింద చూస్తే ఇంత పెద్దగా ఉంటుంది, కానీ పైకి వెళ్తే కొంచెం చాలా సైజ్ అనేది చాలా తగ్గిపోతుంది డిస్టెన్స్ పెరిగేది. వైల్ వాచింగ్ ద నైట్ స్కై యూ మే నోటీస్ వేరియస్ ప్యాటర్న్స్ ఫార్మ్డ్ బై డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ స్టార్స్. సో మనం నైట్ స్కైని ఎప్పుడైనా చూసుంటే అప్పుడు మనకేం అర్థమయ్యేదంటే ఈ స్టార్స్ అనేవి వేరు ప్యాటర్న్స్ ఫామ్ చేస్తాయి. సో ఒక పర్టికులర్ షేప్ అనేది ఫామ్ చేస్తాయి ఈ స్టార్స్ అన్నీ కలిసి. అన్ని స్టార్స్ అని కాదు, ఒక గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఏం చేస్తాయి అంటే ఒక షేప్ని, ఒక ప్యాటర్న్ని క్రియేట్ చేస్తాయి స్కైలో. సో ఆ ప్యాటర్న్, ఆ గ్రూప్ ఆఫ్ స్టార్స్ని కాన్స్టిలేషన్స్ అంటారు. సో ఉర్సా మేజర్ ఆర్ బిగ్ బేర్ ఈస్ వన్ సచ్ కాన్స్టిలేషన్. సో అలాంటి కాన్స్టిలేషనే, సో అలాంటి గ్రూప్ ఆఫ్ స్టార్సే ఉర్సా మేజర్ అంటారు ఆర్ బిగ్ బేర్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజీలీ రికగ్నైజబుల్ కాన్స్టిలేషన్ ఈజ్ ద సప్తరిషి. సో సప్తరిషి అంటే 7 రిషీస్. సో ఒక బాగా మనం తొందరగా చాలా ఈజీగా రికగ్నైజ్ చేసే కాన్స్టిలేషన్ ఏంటంటే ఈ సప్తరిషి అంట. సో ఇది ఎట్ సైడ్ ఉంటుంది, మీరు నార్త్ సైడ్ తిరిగి ఒక 60 degrees మీ మెడని కొంచెం 60 degrees పైకి లేపితే మీకు కనపడేది ఈ సప్తరిషి. సో ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ 7 stars. సో ఇక్కడ ఇది కనపడుతుంది కదా, ఇక్కడ 7 stars ఒక స్పూన్ లాగా ఉంది కదా, దాన్నే సప్తరిషి అంటారు. సో ఇది నార్దర్న్ స్కైలో ఉంటుంది, మీరు చూసే ఉంటారు దాన్ని. సో ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ 7 stars దట్ ఫార్మ్స్ ఎ పార్ట్ ఆఫ్ ఉర్సా మేజర్ కాన్స్టిలేషన్. సో ఇదేంటి సప్తరిషి అనేది ఒక ఉర్సా మేజర్ కాన్స్టిలేషన్లో ఒక చిన్న పార్ట్ ఇది. సో ఇది సప్తరిషి అనేది, ఉర్సా మేజర్ అనేది ఒక పెద్ద కాన్స్టిలేషన్, దాంట్లో ఒక పార్టే ఈ 7 స్టార్స్లో ఈ 7 stars కాన్స్టిలేషన్ ఏదైతుందో ఇది సప్తరిషి అనేది ఆ ఉర్సా మేజర్లో ఒక పార్ట్. ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ 7 stars దట్ ఫార్మ్స్ ఏ
Ursa that forms a part of Ursa Major constellation. Okay, ask someone elder in your family or neighborhood to show your most stars, planets, and constellations in the sky. Okay, in ancient times, people used it to determine directions during the night with the help of stars. So పూర్వకాలంలో ఏం చేశారంటే మనుషులు ఆ డైరెక్షన్ కనుక్కోవటానికి స్టార్స్ని వాడుకున్నారు. సో ఇప్పుడంటే కంపాస్ ఉంది కానీ అప్పుడు అలా లేదుగా. ద నార్త్ స్టార్ ఇండికేట్స్ ద నార్త్ డైరెక్షన్. సో నార్త్ స్టార్ అనేది నార్త్ డైరెక్షన్ని చూపిస్తుంది. సో అది ఎలానో చూద్దాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ పోల్ స్టార్. సో ఆ నార్త్ స్టార్ ఏదైతే దాన్ని పోల్ స్టార్ అని కూడా పిలుస్తారు. ఇట్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ ద సేమ్ పొజిషన్ ఇన్ ద స్కై. వీ కెన్ లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ద పోల్ స్టార్ విత్ ద హెల్ప్ ఆఫ్ సప్తరిషి. సో ఇప్పుడు సన్ అనేది ఈస్ట్లో ఫస్ట్ ఈస్ట్లో కనపడేది, తర్వాత సన్సెట్ అనేది వెస్ట్లో ఉంటుంది. మూన్ కూడా అంతే షేప్ ఏంటిది, మూన్ అయినా కూడా కొన్ని స్టార్స్ అయినా కూడా అవి పొజిషన్ అనేది మారుతూ ఉంటుంది వాటిది. కానీ ఏదైతే ఈ పోల్ స్టార్ అనే స్టార్ ఏదైతుందో దాని షేప్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. దాని లొకేషన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది స్కైలో. అది ఎప్పుడు దాని లొకేషన్ మారదు అనమాట. ఇప్పుడు సన్ అయితే ఈస్ట్ సైడ్ సన్ రైజ్ ఈస్ట్ అవుతుంది, దాన్ని ఏమంటారు, సన్సెట్ వెస్ట్ అవుతుంది. మూన్ కూడా షేప్ ఆ లొకేషన్ అనేది మారుతూ ఉంటుంది. స్టార్స్ కూడా మారుతూ ఉంటాయి, కాన్స్టలేషన్స్ కూడా వెనక్కి వెళ్తూ ఉంటాయి. అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తూ ఉంటాయి. కానీ ఏదైతే ఈ పోల్ స్టార్ ఏదైతే ఉందో దాని లొకేషన్ మాత్రం ఫిక్స్గా ఉంటుంది. సో అది ఎక్కడ కనపడుతుందో అక్కడ. దానికి కారణం ఏంటంటే అది కరెక్ట్గా యాక్సిస్ మీద ఉంటుంది. అంటే యాక్సిస్ మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు అంబ్రెల్లా ఉందనుకోండి, మీకు అది ఎలా చెప్పాలి, సో అది ఎందుకు దాని లొకేషన్ మారదంటే అది కరెక్ట్గా యాక్సిస్ మీద ఉంది. సో ఎర్త్ యాక్సిస్ అంటే, సో ఇలా ఎగ్జాంపుల్ చెప్తే ఊహించుకోండి. సో మీకు అంబ్రెల్లా ఉంది. సో అంబ్రెల్లా వేసుకున్నారు, మీరు దాని అంబ్రెల్లాని పట్టుకున్నారు. సో అంబ్రెల్లాని ఇలా తిప్పుతున్నారు అనుకోండి. సో మీరు దాన్ని కానీ ఆ మధ్యలో ఏదైతే ఉంది కదా, ఆ పోల్ లాగా ఉంటుంది కదా, మీరు దాన్ని తిప్పుతున్నా కూడా చుట్టూన్న తిరుగుతాయి. కానీ అది కూడా తిరుగుతుంది ఆ పోల్, కానీ దాని లొకేషన్ మారదు. అర్థమైందా మీకు? ఆ పోల్ యొక్క లొకేషన్ మారదు, అది తిరుగుతూ ఉంటుంది ఆ ప్లేస్లోనే. కానీ చుట్టూ ఉన్న అవి ఏవైతే ఉంటాయో అంబ్రెల్లా, వాటి లొకేషన్ మారుతూ ఉంటుంది. సో ఆ పోల్ స్టార్ కూడా కరెక్ట్గా మధ్యలో, సో ఎర్త్ యొక్క మిడిల్ పాయింట్లో ఉంటుంది అది. సో అందుకే దాని లొకేషన్ అనేది మారదు. కానీ ఈ స్టార్స్ ఏంటి సైడ్కి ఉంటాయి. సో అందుకే ఎర్త్ రొటేట్ అయ్యే కొద్దీ వాటి పొజిషన్ అనేది మారుతుంది. సో మీకు ఇది 8th క్లాస్ సైన్స్లో కూడా ఉంటుంది డీటెయిల్గా, అది ఎప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు అర్థం కాకపోయినా. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ పోల్ స్టార్. ఇట్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ ద సేమ్ పొజిషన్ ఇన్ ద స్కై. ఓకే, వీ కెన్ లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ద పోల్ స్టార్ విత్ ద హెల్ప్ ఆఫ్ సప్తరిషి. సో ఏదైతే ఈ సప్తరిషి కాన్స్టలేషన్ ఉందో దీంతో ఈ పోల్ స్టార్ని కనిపెట్టచ్చు. ఎలా అంటే ఇక్కడ ఈ ఎడ్జ్లో 2 స్టార్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో వాటి 5 times మీరు అలా పైకి తీసుకెళ్తే అక్కడ నార్త్ స్టార్, సో ఆ పోల్ స్టార్ అనేది కనపడుతుంది. ఈ లైన్లో మీరు చూడవచ్చు దాన్ని ఇమేజ్లో. 7 star part of, okay, colors in the same position. Look at that. You will notice that if an imaginary is drawn joining the pointer stars and extended further, it point to the pole star. సో ఇది నేను చెప్పింది, ఈ 2 స్టార్స్ని పాయింటర్ స్టార్స్ అంటారు. సో ఇక్కడ నుంచి ఒక ఇమాజినరీ లైన్ తీసుకెళ్తే అది ఆ ఇమాజినరీ లైన్ ఎక్కడ తగులుతుంది అంటే నార్త్ పోల్ దగ్గర తగులుతుంది. సో అదే మన పోల్ స్టార్. ఇన్ యాన్షియంట్, ఓకే, some celestial bodies do not have their own heat and light. They also lit by the lights of the stars. Such bodies are called planets. సో కొన్ని సెలెస్టియల్ బాడీస్ ఉంటాయి, వాటికి లైట్ ఉండదు. సో వాటి యొక్క ఓన్ లైట్ ఉండదు, హీట్ ఉండదు. సో వాటికి లైట్ ఎలా వస్తుంది అంటే అక్కడ ఆ పర్టికులర్ స్టార్ అనేది, ఏదో ఒక స్టార్ అనేది వాటికి, ఇప్పుడు మన ఎర్త్ అనేది ఒక ప్లానెట్, దీనికి ఓన్ హీట్ అండ్ లైట్ లేదు. సో ఇది మన స్టార్ ఎవరు మన ప్లానెట్స్ కంటే సన్. మన స్టార్ సన్నే కదా, సన్ ఇస్తుంది వీటికి లైట్ అండ్ హీట్.
సో లిట్ బై అంటే ఈ ప్లానెట్స్ని ఈ లైట్ అప్ చేసేది ఏంటంటే స్టార్. సో మనకు నియరెస్ట్ స్టార్ సన్ కాబట్టి అదే మనకి ఇస్తుంది లైట్ అండ్ హీట్. సచ్ బాడీస్ ఫర్ ప్లానెట్స్. సో అలాంటి ప్లానెట్స్ వేటికైతే వాటి ఓన్ హీట్ అండ్ లైట్ ఉండదు అలాంటి ప్లానెట్స్ని అలాంటి సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ని మనం ప్లానెట్స్ అంటాం. ద వర్డ్ ప్లానెట్ కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ ప్లానెటై విచ్ మీన్స్ వాండర్. సో ప్లానెట్ అనేది ఒక గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది, దాన్ని ప్లానెటే అంటారు. సో దాని అర్థం ఏంటంటే వాండర్స్, అంటే తిరుగుతూ ఉంటుంది అని అర్థం. ద ఎర్త్ ఆన్ విచ్ వి లివ్ ఈజ్ ఎ ప్లానెట్. సో మన ఎర్త్ అనేది ఒక ప్లానెట్. ఇట్ గెట్స్ ఆల్ ఇట్స్ హీట్ అండ్ లైట్ ఫ్రమ్ ద సన్. సో ఇందాక చెప్పా కదా, విచ్ ఈజ్ అవర్ నియరెస్ట్. సో అది మన నియరెస్ట్ స్టార్ కాబట్టి మన ప్లానెట్కి హీట్ అండ్ లైట్ ఇచ్చేది అదే. సో ప్లానెట్స్ అనేవి హీట్ అండ్ లైట్ కోసం స్టార్స్ మీద డిపెండ్ అవుతాయి. మన సోలార్ సిస్టంలో కానీ కాదు, ఎక్కడైనా అదే కేసు. సో ఓన్ హీట్ అండ్ లైన్ లేని లైట్ లేని సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఏమైనా కూడా అలానే చేస్తాయి. సో ఇట్ గెట్స్ ఆల్ ఇస్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎర్త్ ఫ్రమ్ ఎ గ్రేట్ డిస్టెన్స్ సే ద మూన్, ఇట్ విల్ అపియర్ టు బి షైనింగ్ జస్ట్ యాజ్ ద మూన్. సో మనం మన ఎర్త్ని మూన్ దగ్గర నుంచి పర్టికులర్గా చూసామనుకోండి, అది ఎలా కనపడుతుంది అంటే మెరుస్తూ కనపడుతుంది. సో ఇప్పుడు మనకు మూన్ ఎలా కనపడుతుందో షైనింగ్ అవ్వకుండా, అలానే మన ఎర్త్ కూడా మూన్ నుంచి చూస్తే షైనింగ్ అవ్వకుండా కనపడుతుంది ఎర్త్. ద మూన్ దట్ వి సీ ఇన్ ద స్కై ఈజ్ ఎ శాటిలైట్. ఇట్ ఈజ్ ఎ కంపానియన్ ఆఫ్ అవర్ ఎర్త్ అండ్ మూవ్స్ అరౌండ్ ఇట్. సో మనం ఆ మూన్ చూస్తాం కదా, మూన్ అనేది ఒక శాటిలైట్. సో శాటిలైట్ అంటే సైంటిస్టులు పంపిస్తారు కదా అనుకోమాకండి, దీన్ని న్యాచురల్ శాటిలైట్ అంటారు. సో అది నెక్స్ట్ ఉంటుంది. ద మూన్ దట్ వి సీ ఇన్ ద స్కై ఈజ్ ఎ శాటిలైట్. ఇట్ ఈజ్ ఎ కంపానియన్ ఆఫ్ అవర్ ఎర్త్ అండ్. సో అది ఎర్త్ ఒక పార్ట్నర్ లాగా ఉంటుంది ఆ మూన్. సో ఎర్త్ చుట్టూ మూన్ అనేది తిరుగుతూ ఉంటుంది. లైక్ అవర్ ఎర్త్ దేర్ ఆర్ 7 other planets that get heat and light from the sun. సో మన ఎర్త్ లాగానే ఇంకా 7 planets ఉన్నాయి. సో మొత్తం 8 planets. సో అవి కూడా సన్ మీదనే డిపెండ్ అవుతాయి హీట్ కోసం. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్, వాటికి కూడా మూన్స్ అనేవి ఉన్నాయి, కొన్నిటికి మూన్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఎర్త్కి ఎలా అయితే మూన్ ఉందో ఆ వేరే ప్లానెట్స్ కూడా మూన్స్ అనేవి ఉన్నాయి. ద సోలార్ సిస్టమ్, ద సన్, 8 planets, satellites and some other celestial bodies known as asteroids and meteoroids. సో సోలార్ సిస్టంలో ఏముంటుంది, సన్ ఉంటుంది, 8 planets ఉంటాయి, శాటిలైట్స్ ఉంటాయి, అండ్ సమ్ అదర్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్. ఇంకా వేరే సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ లైక్ ఆస్టరాయిడ్స్ కావచ్చు, మీటియోరైట్స్ కావచ్చు, ఇవన్నీ. సో ఇక్కడ సో సోలార్ సిస్టమ్ అవన్నీ ఫామ్ చేస్తాయి. సో సన్, ప్లానెట్స్, ఆస్టరాయిడ్స్, మెటరాయిడ్స్, శాటిలైట్స్ అంటే అవి మూన్స్ అనమాట. We often call it solar family with the sun as its head. సో దాన్నే మన సోలార్ ఫ్యామిలీ అని పిలుస్తాం. ఈ హెడ్ ఎవరంటే సన్. ద సన్ ఈజ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. ఇట్ ఈజ్ ఎ హ్యూజ్ అండ్ మేడప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ గ్యాసెస్. సో మన సన్ సోలార్ సిస్టమ్ మధ్యలో ఉంటుంది. అది చాలా పెద్దగా ఉంటుంది, మళ్ళీ చాలా వేడిగా ఉన్న వాయువులతో తయారై ఉంటుంది సన్. ఇట్ ప్రొవైడ్స్ ద పుల్లింగ్ ఫోర్స్ దట్ బైండ్స్ ద సోలార్ సిస్టమ్. సో అది ఒక పుల్లింగ్ ఫోర్స్, అంటే వీటన్నిటిని, ప్లానెట్స్ అన్నిటిని ఒక పట్టించుతుంది, అంటే గుంజుతుంది దాని వైపు. సో అందుకే ఈ సోలార్ సిస్టమ్ అనేది ఇంత స్టేబుల్గా ఉంది. ద సన్ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ హీట్ అండ్ లైట్ ఫర్ ద సోలార్ సిస్టమ్. సో సన్, ఈ సోలార్ సిస్టమ్కి హీట్ అండ్ లైట్ సోర్స్ ఏంటంటే సన్. బట్ ద ట్రిమెండస్ హీట్ ఈస్ నాట్ ఫెల్ట్ సో much by us because despite being on nearest us, it is far away from us. The sun is about 150 million kilometers away from the earth. సో అంత వేడిగా ఉన్నా కూడా మన సన్, మనం అంత హీట్ ఫీల్ కాం, ఎందుకంటే చాలా డిస్టెన్స్లో ఉంది. సో అది మన నియరెస్ట్ స్టార్ అయినా కానీ అది 150 million kilometers దూరంలో ఉంది కాబట్టి అక్కడ ఉన్నంత హీట్ మనం ఫీల్ కావు. ప్లానెట్స్, there are 8 planets in our solar system in order of their distance from the sun. సో 8 planets ఉన్నాయి. సో సన్ యొక్క డిస్టెన్స్ బట్టి ఒక ఆర్డర్ తీస్తే మెర్క్యూరీ అనేది సన్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో అలా వీనస్ అనేది నెక్స్ట్ ప్లానెట్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సో ఇలా. సో ఈ ఆర్డర్ అనేది డిస్టెన్స్ని బట్టి ఇచ్చారు సన్ నుంచి. సో మెర్క్యూరీ అనేది సన్కి దగ్గర ఉంటుంది, తర్వాత వీనస్, తర్వాత ఎర్త్, తర్వాత మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. సో ఆల్ ద 8 planets ఆఫ్ ద సోలార్ సిస్టమ్ మూవ్ అరౌండ్ ద సన్ ఇన్ ఫిక్స్డ్ పాత్స్. సో ఈ ప్లానెట్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు మనం 8 planets చూసాం కదా,
అవి సన్ చుట్టూ ఒక ఫిక్స్డ్ పాత్, అంటే ఒక ఫిక్స్డ్ పాత్లో ఆ సన్ చుట్టూ తిరుగుతాయి. అంటే ఒక లైక్ పాత్ అంటే దారి అనుకోండి. సో సన్ చుట్టూ అవి ఒకే దారిలో తిరుగుతూ ఉంటాయి. సో దాన్ని సో దీస్ పాత్స్ ఆర్ ఎలాంగేటెడ్. సో ఎలాంగేటెడ్ అంటే ఓవల్ షేప్లో ఉంటాయి. అంటే కంప్లీట్ సర్కిల్ కాకుండా ఓవల్ షేప్లో ఉంటుంది. ఓవల్ షేప్ అంటే తెలుసు కదా మీకు, ఆ సర్కిల్ లాగా కాకుండా కొంచెం సర్కిల్ని కొంచెం ప్రెస్ చేస్తే అలా ఉంటుందో అలా ఉంటుంది. సో ఆ ఎలాంగేటెడ్ పాత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్బిట్స్ అంటారు. సో ప్లానెట్ ఒక ప్లానెట్ తిరిగే పాత్ ఏదైతే ఉంటుందో సన్ చుట్టూ దాన్ని ఆర్బిట్ అంటారు. మెర్క్యూరీ ఈజ్ ద నియరెస్ట్ టు ద సన్. సో మెర్క్యూరీ సన్కి చాలా దగ్గరగా ఉంటుంది మనం చెప్పాం. ఇట్ టేక్స్ ఓన్లీ అబౌట్ 88 days టు కంప్లీట్ 1 round అరౌండ్ ఇట్స్ ఆర్బిట్. సో అది కంప్లీట్ ఆర్బిట్ మొత్తం చుట్టడానికి, అంటే సన్ చుట్టూ కంప్లీట్గా ఒక రౌండ్ వేయడానికి దానికి 88 days పడుతుంది మెర్క్యూరీకి. ఎందుకంటే అది సన్కి దగ్గరగా ఉంది కాబట్టి దాని ఆర్బిట్ అనేది అంత పెద్దగా ఉండదు వేరే ప్లానెట్స్తో కంపేర్ చేస్తే. వీనస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎర్త్ ట్విన్ బికాస్ ఇట్స్ సైజ్ అండ్ ఇట్స్ షేప్ ఆర్ వెరీ మచ్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద ఎర్త్. సో వీనస్ని ఎర్త్ ట్విన్ అంటారు. ఎందుకంటే సైజు షేప్ అనేది సేమ్ ఎర్త్ లాగానే ఉంటుంది, కానీ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ మాత్రం మొత్తం ఆపోజిట్గా ఉంటుంది. So till recently, August 2006, Pluto was also considered as a planet. However, in a meeting of the International Astronomical Union, a decision was taken that Pluto, like other celestial objects, Series 2003 UB313, discovered in the ancient past, will be called dwarf planets. So, August 2006 దాకా ప్లూటో అనేది కూడా ఒక ప్లానెటే. సో మనకు మొత్తం 9 planets ఉన్నాయి. కానీ ప్లూటోని ఒక ప్లానెట్ ఆ లిస్ట్ నుంచి తీశారు. సో ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ మీటింగ్ పెట్టి ప్లూటోని తీశారు. సో అది డ్రాఫ్ట్ ప్లానెట్స్ లాగా తీశారు, లిస్ట్లో పడేశారు దాన్ని. సో ఈ సిరీస్ 2003 UB313 అనేది కూడా ఒక డ్రాఫ్ట్ ప్లానెట్. సో ఈ సెలెస్టియల్ బాడీస్ ప్లూటో వీటిని ఈ ప్లానెట్స్ కాకుండా డ్రాఫ్ట్ ప్లానెట్స్ అన్నారు. సో యాక్చువల్లీ ఒక ప్లానెట్ కావాలంటే అది కరెక్ట్గా ఒక ప్లానెట్కి 3 డెఫినేషన్స్ ఇస్తారు. సో ప్లూటో అందులో 2 క్వాలిఫై అవుతుంది, కానీ ఒకటి కాదు. సో అందుకే దాన్ని డ్రాఫ్ట్ ప్లానెట్ అని చేశారు. సో సిరీస్ 2003 UB313 ఏదైతే ఉందో ఇది కూడా ఒక డ్రాఫ్ట్ ప్లానెట్. ద ఎర్త్ ఈస్ ద థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్ ఇన్ సైజ్. ఇట్ ఈస్ ద 5th largest planet. It is slightly flattened at the poles. This is why its shape is described as geode. Geode means an earth-like shape. సో ఎర్త్ అనేది సన్ నుంచి 3rd ప్లేస్లో ఉంటుంది వీనస్ తర్వాత. సో అది 5th largest ప్లానెట్. సో అంటే ఎర్త్ అనేది కంప్లీట్ సర్కిల్ లాగా ఉండదు, అది ఆ పోల్స్ ఏవైతే ఉందో అక్కడ ఫ్లాట్గా ఉంటుంది. సో లైక్ ఓవల్ షేప్లో ఉంటుంది. సో ఆ షేప్ని జియోయిడ్ అంటారు. సో జియోయిడ్ అంటే ఆ షేప్ అనేది ఎర్త్ లాగా ఉందని అర్థం. సో కండిషన్స్ favorable to support life are probably found on the earth. The earth is neither too hot nor too cold. It has water and air which are very essential for our survival. సో ఈ జీవనాన్ని సపోర్ట్ చేయడానికి కండిషన్స్ అనేవి ఎర్త్లోనే ఉన్నాయి, మన సోలార్ సిస్టమ్ ఉన్న ప్లానెట్స్ మొత్తంలో కూడా. సో ఎర్త్ అనేది హాట్గా ఉండదు, మరీ కోల్డ్గా ఉండదు. సో వాటర్ ఉన్నాయి, ఎయిర్ ఉన్నాయి. సో మన సర్వైవల్ కోసం అవన్నీ చాలా అవసరం. సో మన అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్లో ఏమున్నాయంటే ఈ లైఫ్ని సపోర్ట్ చేసే గ్యాసెస్ ఉన్నాయి, లైక్ ఆక్సిజన్. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ద ఎర్త్ ఈజ్ యూనిక్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. సో ఇవన్నీ ఉండటం కారణంగా ఎర్త్ అనేది ఒక యూనిక్ ప్లానెట్ సోలార్ సిస్టంలోనే. ఫ్రమ్ ద అవుటర్ స్పేస్ ద ఎర్త్ అపియర్స్ బ్లూ బికాస్ ఇట్స్ 2/3 సర్ఫేస్ ఈస్ కవర్డ్ బై వాటర్. ఇట్ ఈస్ దేర్ ఫర్ కాల్డ్ ఏ బ్లూ ప్లానెట్. సో మనం స్పేస్ నుంచి చూస్తే ఎర్త్ అనేది బ్లూ కలర్లో కనపడదు, ఎందుకంటే 2/3 అంటే నియర్లీ 75% వాటర్ ల్యాండ్ అనేది. సో 75% ల్యాండ్ సర్ఫేస్ ఎర్త్ సర్ఫేస్ ఏదైతే ఉందో అది వాటర్తో కవర్ అయింది. సో అందుకే దాన్ని బ్లూ ప్లానెట్ అని కనపడతారు. సో లైట్ ట్రావెల్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 3 lakh kilometers per second. Even with this speed, the light from the sun takes about 8 minutes to reach the earth. So
ఒక్క సెకండ్కి లైట్ అనేది 3,00,000 కిలోమీటర్స్, జస్ట్ 1 సెకండ్లో 3,00,000 కిలోమీటర్ స్పీడ్తో లైట్ వస్తుంది. అయినా కూడా అంత స్పీడ్తో వచ్చినా కూడా సన్ నుంచి మన ఎర్త్కి రావడానికి 8 మినిట్స్ పడుతుంది లైట్కి. సో ఎంత డిస్టెన్స్ ఉందో ఒకసారి జస్ట్ ఎస్టిమేట్ చేసుకోండి మీరే. సో అంత డిస్టెన్స్లో ఉందని అర్థం. సో ద మూన్, అవర్ ఎర్త్ హ్యాస్ ఓన్లీ వన్ శాటిలైట్, దట్ ఈస్ ద మూన్. సో మన ఎర్త్కి ఒకే శాటిలైట్ ఉంది, సో మూన్. సో అదేంటి అన్ని శాటిలైట్లు పంపుతారు కదా, రాకెట్లో అనుకోమాకండి. ఇది న్యాచురల్ శాటిలైట్ అంటారు దీన్ని. సో మన మూన్ ఏదైతే ఉందో దాన్ని న్యాచురల్ శాటిలైట్. మన ఎర్త్ చుట్టూ తిరిగే దాన్ని శాటిలైటే అంటారు, కానీ అన్నిటినీ శాటిలైట్ అంటారు. కానీ ఈ మూన్ అనేది న్యాచురల్ శాటిలైట్, ఆ సైంటిస్టులు పంపేది ఆర్టిఫిషియల్ శాటిలైట్. సో ద ఎర్త్ హ్యాస్ ఓన్లీ వన్ శాటిలైట్, దట్ ఈస్ మూన్. ఇట్స్ డయామీటర్ ఈజ్ ఓన్లీ 1/4 దట్ ఆఫ్ ద ఎర్త్. సో దాని డయామీటర్ అనేది 1/4, సో 1/4. సో ఎర్త్ డయామీటర్లో 1/4 ఉంటుంది. సో ఎర్త్ డయామీటర్ని 4 పార్ట్స్ చేస్తే అందులో ఒక పార్ట్ ఎంత ఉంటుందో అది మన మూన్ డయామీటర్ అవుతుంది. ఇట్ అపియర్స్ సో బిగ్ బికాస్ ఇట్ ఈస్ నియర్ టు అవర్ ప్లానెట్ దెన్ అదర్ సెలెస్టియల్ బాడీస్. సో ఇది ఎంత, ఈ మూన్ అనేది మనకి పెద్దగా ఎందుకు కనపడుతుంది అంటే ఆ స్టార్స్తో సన్తో, ఆ స్టార్స్ అనేవి చాలా దూరంగా ఉన్నాయి, ప్లానెట్స్ దూరంగా ఉన్నాయి, కానీ మూన్ మాత్రం దగ్గరగా ఉంది. ఆ సైజు చిన్నగా ఉన్న మూన్ది అది డిస్టెన్స్ తక్కువ ఉండటం వల్ల అది మనకు పెద్దగా కనపడుతుంది. ఇట్ అపియర్స్ సో బిగ్ బికాస్ ఇట్ ఈస్ నియర్ టు అవర్ ప్లానెట్ దెన్ అదర్ సెలెస్టియల్ బాడీ. ఇట్ ఈస్ అబౌట్, సో 3,84,400 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. సో విత్ ఇన్ మనం 1.15 సెకండ్స్ పడుతుంది లైట్కి, అంతే మీరు అక్కడికి వెళ్ళడానికి. సో చాలా దగ్గరలో ఉంది సన్తో పోలిస్తుంది. సో 8 మినిట్స్ పడుతుంది. సో అర్థం చేసుకోండి ఆ సన్ అనేది ఎంత దూరంలో ఉందో. నౌ యూ కెన్ కంపేర్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఎర్త్ ఫ్రమ్ ద సన్ అండ్ దట్ ఆఫ్ హిస్ మూన్. సో చాలా పెద్ద తేడా ఉంటుంది రెండింటికి డిస్టెన్స్, ఎర్త్ నుంచి సన్కి, ఎర్త్ నుంచి మూన్కి. ద మూన్ మూవ్స్ అరౌండ్ ద ఎర్త్ ఇన్ అబౌట్ 27 days. సో ఎర్త్ చుట్టూ ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి మూన్కి 27 days పడుతుంది. ఇట్ టేక్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ టైమ్ టు కంప్లీట్ వన్ స్పిన్. సో ఎర్త్ చుట్టూ తిరగడానికి 27 days పడుతుంది, దాని చుట్టూ అది తిరగడానికి కూడా 27 days పడుతుంది. సో ఎగ్జాక్ట్లీ సో అప్పుడు ఏమవుతుంది, యాజ్ ద రిజల్ట్ ద ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద మూన్ ఈజ్ విజిబుల్ టు అస్ ఆన్ ద ఎర్త్. సో అందుకే మనకి ఎప్పుడు కూడా ఆ మూన్ యొక్క వన్ సైడే కనపడుతుంది, బ్యాక్ సైడ్ అనేది కనపడదు మనకి. ఎందుకంటే అది ఎర్త్ చుట్టూ ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి 27 days పడుతుంది. దాని చుట్టూ కూడా అంటే అది కూడా ఇప్పుడు మన ఎర్త్ తిరుగుతుంది కదా, 24 hours పడుతుంది మన ఎర్త్ ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి, దాని చుట్టూ అది తిరగడానికి. సో మూన్కి అలా తిరగడానికి 27 days పడుతుంది. సో ఎర్త్ చుట్టూ తిరగడానికి 27 days, దాని చుట్టూ అది తిరగడానికి 27 days. సో అందుకే మనకి దాని బ్యాక్ సైడ్ అనేది కనపడుతుంది, ఈ రెండు టైం పీరియడ్లు సేమ్ ఉన్నాయి కాబట్టి. సో ద మూన్ మూవ్స్ అరౌండ్ ద ఎర్త్ ఇన్ అబౌట్ 27 days. It takes exactly the same time to complete one spin. As a result, only one side of the moon is visible to us on the earth. The moon does not have conditions favorable for its life. It has mountains, plains, depressions on it. So మూన్కి అనేది లైఫ్ని సపోర్ట్ చేసే కండిషన్స్ అనేవి లేవు మూన్ దగ్గర. సో ఆ సర్ఫేస్ మీద, మూన్ సర్ఫేస్ మీద మౌంటైన్స్, ప్లేన్స్, డిప్రెషన్స్ అంటే గుంటలు ఇవే ఉన్నాయి. సో నేను చెప్పింది ఇక్కడ ఉండదు చూడండి. ఏ శాటిలైట్ ఈజ్ ఎ సెలెస్టియల్ బాడీ దట్ మూవ్స్ అరౌండ్ ద ప్లానెట్స్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద ప్లానెట్స్ మూవ్ అరౌండ్ ద సన్. సో శాటిలైట్ అంటే ఏం లేదు, ఆ ప్లానెట్ చుట్టూ తిరిగేదాన్ని ఒక సేమ్ పాత్లో తిరుగుతుంది కదా, దాన్ని శాటిలైట్ అంటారు. సో ఇది హ్యూమన్ మేడ్ శాటిలైట్, ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ బాడీ. ఇది ఒక ఆర్టిఫిషియల్ బాడీ. ఇట్ ఈస్ డిజైన్ బై సైంటిస్ట్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యూనివర్స్ ఆర్ ఫర్ కమ్యూనికేషన్. ఇట్ ఈస్ క్యారీడ్ బై ఎ రాకెట్ అండ్ ప్లేస్డ్ ఇన్ ద ఆర్బిట్ అరౌండ్ ద ఎర్త్. సమ్ ఆఫ్ ద ఇండియన్ శాటిలైట్స్ ఆర్ ఇన్సాట్, ఐఆర్ఎస్, ఎడిసాట్ ఎక్సెట్రా. సో ఇవి మ్యాన్మేడ్ శాటిలైట్స్ అండ్ న్యాచురల్ శాటిలైట్స్ అవి. సో మూన్ ఐస్ న్యాచురల్ శాటిలైట్స్. సో ఇవన్నీ artificial satellites. These cast shadows on the moon surface. Look at the full moon and observe its shadows. So మన మూన్ని చూసినప్పుడు కొంచెం బ్లాక్ కలర్ స్పాట్స్ కనపడతాయి కదా, అవి ఎందుకంటే ఈ మౌంటైన్స్ అనేవి ఏం చేస్తాయంటే ఆ మౌంటైన్స్ యొక్క నీడ అది. సో ఆ నీడ మనకి ఇక్కడ నుంచి చూస్తే మచ్చలాగా కనపడుతుంది. సో ఇప్పుడు మూన్ అనేది, ఆ మూన్ మీద మీకు ఏదో బ్లాక్ కలర్ స్పాట్స్ కనపడతాయి కదా. సో
అది యాక్చువల్లీ ఏంటంటే ఆ మౌంటైన్స్ అక్కడ వాటి మౌంటైన్స్ యొక్క షాడో అది. సో ఆ షాడో మనం చూసినప్పుడు అలా కనపడుతుంది. సో ఆస్టరాయిడ్స్, అపార్ట్ ఫ్రమ్ ది స్టార్స్, ప్లానెట్స్ అండ్ శాటిలైట్స్, there are numerous tiny bodies which also move around the sun. These bodies are called asteroids. They are found between the orbits of Mars and Jupiter. Scientists are of the view that asteroids are a part of a planet which exploded many years back. సో ఈ స్టార్స్, ప్లానెట్స్, శాటిలైట్స్ ఇవి కాకుండా సోలార్ సిస్టంలో ఆస్ట్రాయిడ్స్ అని కూడా ఉంటాయి. సో అవి ఒక టైనీ బాడీస్, సో చాలా చిన్నగా ఉంటాయి. సో మూను, ఈ మూను, స్టార్స్, ప్లానెట్స్ వీటితో కంపేర్ చేస్తే ఆస్ట్రాయిడ్స్ అనేవి సైజులో చిన్నగా ఉంటాయి. సో మార్స్, జూపిటర్ ఏవైతే ఈ 2 ప్లానెట్స్ మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని ఒకటి ఉంటుంది. సో మార్స్ ఒక ఆర్బిట్, జూపిటర్ ఒక ఆర్బిట్. ఆ మధ్యలో ఉండే స్పేస్లో ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్. సో మ్యాక్సిమం ఆస్ట్రాయిడ్స్ అన్నీ ఈ బెల్ట్లోనే ఉన్నాయి. సైంటిస్టులు ఏమనుకుంటున్నారంటే ఈ ఆస్ట్రాయిడ్స్ అన్నీ ఒక ప్లానెట్ యొక్క పార్ట్ ఏమో. ఆ ప్లానెట్ పేలిపోయి అది వేరువేరుగా, అంటే పేలిపోయిన తర్వాత ముక్కలు అయిపోతుంది కదా. సో ఆ ముక్కలే ఇప్పుడు ఆస్ట్రాయిడ్స్ అయినాయి. ఆస్ట్రాయిడ్స్ అన్నీ కలిసి అంతకుముందు ఒక ప్లానెట్ లాగా ఉండేవి అని సైంటిస్టులు అనుకుంటున్నారు. సో మీటరాయిడ్స్, ద స్మాల్ పీస్ ఆఫ్ రాక్స్ విచ్ మూవ్ అరౌండ్ ద సన్ ఆర్ కాల్డ్ మీటరాయిడ్స్. సో ఇవి కూడా చిన్నగానే ఉంటాయి. ఇవి కూడా ఆస్ట్రాయిడ్ లాగా సైజులో చిన్నగా ఉంటాయి. అంటే ఆస్ట్రాయిడ్స్ మరీ చిన్నగా ఉండవు, ఆస్ట్రాయిడ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి కొన్ని. కానీ వాటితో కంపేర్ చేస్తే వీటి సైజ్ అనేది చిన్నగా ఉంటుంది. అందుకే వాటిని స్మాలర్ ఆబ్జెక్ట్స్ అంటారు. ద స్మాల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ రాక్స్ విచ్ మూవ్ అరౌండ్ ద సన్ ఆర్ కాల్డ్ మీటరాయిడ్స్. సో ఇవి కూడా ఒక స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్ సన్ చుట్టూ తిరుగుతాయి. ఇవి కూడా వాటిని మీటరాయిడ్స్ అంటారు. సమ్టైమ్స్ దీస్ మెటరాయిడ్స్ కమ్ నియర్ ద ఎర్త్ అండ్ టెండ్ టు డ్రాప్ ఆఫ్ అండ్ ఇట్. సో కొన్నిసార్లు ఈ మెటరాయిడ్స్ ఏమవుతాయి అంటే ఎర్త్ దగ్గరకు వచ్చి ఎర్త్ మీద పడతాయి. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్, డ్యూ టు ఫ్రిక్షన్ విత్ ద ఎయిర్, దే గెట్ హీటెడ్ అప్ అండ్ బర్న్. సో దీనివల్ల ఏమవుతుంది, ఎర్త్ వచ్చినప్పుడు, ఎర్త్లోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే అది వచ్చే స్పీడ్కి ఫ్రిక్షన్ జరిగిద్ది. సో ఆ ఘర్షణ వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు 2 చేతులు బాగా రుద్దుకున్నారనుకో, హీట్ అనేది జనరేట్ అవుతుంది కదా, దాన్ని ఫ్రిక్షన్ అంటారు. ఫ్రిక్షన్ వల్ల హీట్ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటి, అది వచ్చేటప్పుడు దానికి ఆ ఎయిర్, సో ఆ మీటరాయిడ్ సర్ఫేస్కి ఆ ఎయిర్, ఈ రెండింటి మధ్య ఫ్రిక్షన్ జరుగుతుంది. సో ఘర్షణ జరిగి హీట్ జనరేట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇట్ క్యాచెస్ ఎ ఫ్లాష్ ఆఫ్ లైట్. సో అది ఆ హీట్ వల్ల అది కాలిపోయి మనకి లైట్ లాగా కనపడుతుంది. సో ఇప్పుడు దాన్ని తోకచుక్క అంటారు కదా మీరు, అదే. సమ్టైమ్స్ ఎ మీటర్ వితౌట్ బీయింగ్ కంప్లీట్లీ బర్న్ ఫాల్స్ ఆన్ ద ఎర్త్ అండ్ క్రియేట్స్ ఎ హోల్. సో కొన్ని పెద్ద మీటరైట్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవి అట్మాస్ఫియర్లో మొత్తం కాలిపోవు, అవి ఎర్త్ మీదకి వచ్చి కొంచెం హోల్ లాగా చేస్తాయి. సో అది. సో ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుందంటే ఆ బర్నింగ్ ఎఫెక్ట్ అనేది, ఆ హీట్ పెరిగే కొద్దీ అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ కూడా ఉంటుంది కాబట్టి ఏమవుతుందంటే బర్నింగ్ అనేది జరుగుతుంది అది అక్కడ. డూ యూ సీ ఏ వైటిష్ బ్రోడ్ బ్యాండ్ లైక్ ఏ వైట్ గ్లోయింగ్ పాత్ అక్రాస్ ది స్కై ఇన్ క్లియర్ స్టేరీ నైట్? సో మీరు ఇలాంటిది ఒక వైట్ బ్యాండ్ లాంటిది చూసారా అని అడుగుతున్నారు క్వశ్చన్. ఎప్పుడు, క్లియర్ స్కై అప్పుడు. ఇట్ ఈస్ ఎ క్లస్టర్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్. సో అవేంటంటే ఒక గ్రూప్ ఆఫ్ కొన్ని లక్షల స్టార్స్, వాటి యొక్క గ్రూప్నే ఇది మిల్కీవే గ్యాలక్సీ. సో గ్యాలక్సీ అంటారు. సో అవి మీకు చెప్తాను నెక్స్ట్ ఉంటుంది. అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ గ్యాలక్సీ. సో ఈ మిల్కీవే గ్యాలక్సీ అంటే ఈ మిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిసి ఒక గ్యాలక్సీని ఫామ్ చేస్తాయి. సో మన సన్ కూడా ఆ స్టార్స్లో ఒకటి. సో మన సోలార్ సిస్టమ్ కూడా మిల్కీవే గ్యాలక్సీలో ఒక పార్ట్. అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ గ్యాలక్సీ. ఇన్ యాన్షియంట్ ఇండియా ఇట్ వాజ్ ఇమాజిన్డ్ టు బి రివర్ ఆఫ్ లైట్ ఫ్లోయింగ్ ఇన్ ద స్కై. సో మన పూర్వీకులు ఏమనుకున్నారు దాన్ని, యాన్షియంట్ ఇండియాలో ఇదొక రివర్ ఆఫ్ లైట్, స్కై, ఒక ఆకాశంలో ప్రవహిస్తున్న రివర్ ఆఫ్ లైట్. సో ఒక కాంతి యొక్క నది అనుకున్నారు దీన్ని. సో అందుకే దాన్ని ఆకాశ గంగా అని పేరు పెట్టారు. ఏ గ్యాలక్సీ ఈజ్ ఏ హ్యూజ్ సిస్టమ్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ అండ్ క్లౌడ్స్ ఆఫ్ డస్ట్ అండ్ గ్యాస్. సో గ్యాలక్సీ అంటే ఏంది, బిలియన్స్ ఆఫ్ స్టార్స్, కొన్ని కోట్ల నక్షత్రాలు ఉంటాయి.
క్లౌడ్స్ ఉంటాయి. సో ఈ దుబ్బతో కూడిన క్లౌడ్స్, గ్యాసెస్, వాయువులు ఇవన్నీ ఉంటాయి. సో దాన్ని గ్యాలక్సీ అంటారు. దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ సచ్ గ్యాలక్సీస్ దట్ మేక్ ద యూనివర్స్. సో గ్యాలక్సీలు అంటే ఏంటి? ఒక బిలియన్స్ ఆఫ్ స్టార్స్, డస్ట్, గ్యాసెస్ వీటితో ఉండేదాన్ని గ్యాలక్సీ అంటారు. సో అలాంటి గ్యాలక్సీలు కొన్ని లక్షలలో, కొన్ని మిలియన్స్లలో ఉంటే జస్ట్ ఇలా ఊహించుకోండి. స్టార్స్ అన్నీ ఒక స్టార్స్, ఈ డస్ట్, క్లౌడ్స్ ఇవన్నీ గ్యాలక్సీని ఫామ్ చేస్తాయి. సో గ్యాలక్సీలు ఏంటి? బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి. సో అలాంటి గ్యాలక్సీలు, కొన్ని మిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీలు అన్నిటినీ కలిపితే యూనివర్స్ అవుతుంది అది. సో యూనివర్స్లో గ్యాలక్సీలు ఉంటే గ్యాలక్సీలో స్టార్స్ ఉంటాయి. సో దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ సచ్ గ్యాలక్సీస్ దిస్ మేక్ ద యూనివర్స్. సో మిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ అన్నీ కలిసి యూనివర్స్ని తయారు చేస్తాయి. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ హౌ బిగ్ ద యూనివర్స్ ఈస్. సో ఇది చాలా కష్టం. యూనివర్స్ ఎంత పెద్దదో తెలియదు, ఎందుకంటే మనం మిల్కీ వేనే సరిగ్గా తెలుసుకోలేదు ఇంకా. సో మిల్కీ వే గురించి మనకు అంతా తెలియదు. సో అలాంటి మిల్కీ వే కొన్ని కోట్లు ఉన్నాయి, వాటన్నిటిని కలిపితే యూనివర్స్ అవుతుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ హౌ బిగ్ ద యూనివర్స్ ఈస్. సైంటిస్ట్ ఆర్ స్టిల్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ మోర్ అండ్ మోర్ అబౌట్ ఇట్. వీఆర్ నాట్ సర్టన్ అబౌట్ ఇట్ సైజ్, బట్ వీ నో దట్ వీఆర్ అండ్ అబిలియన్ టు దిస్. సో మనకి దాని సైజు గురించి తెలియదు, కానీ నువ్వు నేను ఈ యూనివర్స్లో చెందిన వాళ్ళమే అని చెప్తున్నారు. సో ఇది చూడండి. ద ప్లానెట్ నోన్ యాజ్ ఎర్త్ ట్విన్ అంటే అది వీనస్, విచ్ ఈస్ ద థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. సో అది ఎర్త్. ఆల్ ద ప్లానెట్స్ మూవ్ ఆన్ ద సన్ ఇన్ ఏ ఎలాంగేటెడ్ పాత్ అంటారు. సో సర్క్యులర్గా ఉండదు ఆర్బిట్ అనేది, ఎలాంగేటెడ్ అంటే ఓవల్ షేప్లో ఉంటుంది. సో రెక్టాంగులర్ అది కాదు. ద పోల్ స్టార్ ఇండికేట్స్ ద డైరెక్షన్ టు ద నార్త్. సో నార్త్ డైరెక్షన్ ఇండికేట్ అవుతుంది. సో మన ఆ సప్తరిషి కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో కూడా అది కూడా నార్త్ సైడ్ ఉంటుంది. దాన్ని పాయింటర్ స్టార్స్ ఉంటాయి కదా, సో అది ఆ డైరెక్షన్ అనేది మారదు దాన్ని, నార్త్ పోల్ అనే స్టార్ది. ఆస్ట్రాయిడ్స్ ఆర్ ఫౌండ్ బిట్వీన్ ద ఆర్బిట్స్ ఆఫ్ మార్స్ అండ్ జూపిటర్. సో అది వీటి ఆన్సర్స్ మీకు చాలా ఈజీగా ఉంటాయి కదా, ఒకవేళ అర్థం కాకపోతే వెబ్సైట్లో చూడండి. సో ఈ చాప్టర్ అంతే, అంత ఇంపార్టెంట్ ఏం లేదు దీంట్లో. సో ఇక్కడ కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి. మెర్క్యూరీ డ్యూరేషన్ ఎర్త్ చుట్టూ తిరగటానికి, సన్ చుట్టూ తిరగటానికి, దాని చుట్టూ తిరగటానికి ఎంత టైం పడుతుంది చూడండి. సో 1 year 88 days మెర్క్యూరీకి, అండ్ 1 day is 59 days. సో ఇక్కడ చూడండి, వీనస్లో అయితే ఇయరు అండ్ డే ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నాయి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, అది చాలా స్లోగా తిరుగుతుంది వీనస్, దాని చుట్టూ అది చాలా స్లోగా తిరుగుతుంది. సన్ చుట్టూ తిరిగే టైము వీనస్కి అండ్ దాని చుట్టూ తిరిగే టైం కూడా కొంచెమే తేడా ఉంది. జస్ట్ ఒక 12 days అంతే తేడా. ఒక రోజుకి, ఒక సంవత్సరానికి 12 days తేడా మన వీనస్కి. సో దాని చుట్టూ తిరగడానికి చాలా టైం తీసుకుంటుంది. ఎర్త్ చుట్టూ తిరగటానికన్నా జస్ట్ 12 days తక్కువ టైం తీసుకుంటుంది అంతే. సో ఎర్త్కి చూడండి 1 day, అండ్ ఇయర్ వచ్చేసి 365 days. సో 1 rotation 1 day. సో మన ఎర్త్ డే నుంచి మిగతా ప్లానెట్స్ ఆ టైం అంతా మన ఎర్త్ డేస్ నుంచి తీసుకున్నారు. సో అన్నిటికి సపరేట్ డేస్ ఉంటాయి. సో మనకి 24 hours ఒక డే తీసుకున్నాం కదా, అది జూపిటర్కి 9 hours ఒక డే అనేది. కానీ యాక్చువల్లీ దాని డే 9 hours ఉండాలి, కానీ మన ఎర్త్ డే 24 hours కాబట్టి మనం దాన్ని 9 hours అంటున్నాం. సో మీకు అది అర్థం కాకపోయినా జస్ట్ అలా చూడండి ఒకసారి. సాటర్న్కి 29 years 5 months పడుతుంది, కానీ 1 day మాత్రం దానికి 10 hours 40 minutesలోనే అయిపోతుంది. సో జూపిటర్, సో ఒకటి గుర్తుపెట్టుకోండి, జూపిటర్ అనేది అన్నిటికన్నా ఫాస్టెస్ట్ రొటేటింగ్ ప్లానెట్. సో ఎర్త్ సన్ చుట్టూ తిరగడానికి 11 years 11 months 12, సో అబౌట్ 12 years పడుతుంది. కానీ
దాని చుట్టూ తిరగడానికి జస్ట్ 9 hours 56 minutes పడుతుంది. సో వీటికి నెంబర్ ఆఫ్ మూన్స్ కూడా ఇచ్చారు. సో అన్నిటికన్నా ఎక్కువ మూన్స్ ఉంది మన సాటర్న్ అండ్ జూపిటర్కి. ఆల్మోస్ట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మూన్స్ ఉన్నాయి. సో ఇంకోటి ఫ్యాక్ట్ ఏంటంటే జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ఈ ప్లానెట్స్కి రింగ్స్ కూడా ఉంటాయి. సో సాటర్న్ ఒక్కదానికి కాదు రింగ్స్ ఉండేవి, వీటికి కూడా ఉంటాయి. సో అది ఇక్కడ ఉంటుంది చూడండి. సో ఇక్కడ జూపిటర్, సాటర్న్ అండ్ యురేనస్ హ్యావ్ రింగ్స్ అరౌండ్ దెమ్. దీస్ ఆర్ నేను ఇందాక నెప్ట్యూన్ చెప్పాను కదా, అది లేదు. జూపిటర్, సాటర్న్ అండ్ యురేనస్ ఈ మూడింటికి, జూపిటర్, సాటర్న్, యురేనస్. సో లాస్ట్ ప్లానెట్ తీసేయండి, జూపిటర్, సాటర్న్, యురేనస్ ఈ మూడింటికి రింగ్స్ అనేవి ఉన్నాయి. కానీ మనకు సాటర్న్ రింగ్సే కనపడతాయి, ఈ రెండింటికి కూడా రింగ్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ బెల్ట్స్ ఆఫ్ స్మాల్ డెబ్రిస్. సో డెబ్రిస్ అంటే ఏదైనా ఒక పెద్ద ఆబ్జెక్ట్ అది డిస్ట్రాయ్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది కదా, వాటిని డెబ్రిస్ అంటారు. సో ఆ రింగ్స్ అనేది ఒక బెల్ట్. సో అలా ఆ డెబ్రిస్ యొక్క బెల్ట్, ఇప్పుడు ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఎలా అవుతుందో ఆ డెబ్రిస్ యొక్క బెల్ట్ ఆ ప్లానెట్స్ చుట్టూ తిరుగుతుంది. ఆ ప్లానెట్ చుట్టూ ఉన్న ఆ బెల్ట్నే ఆ ప్లానెట్ రింగ్స్ అంటారు. సో జూపిటర్కి, సాటర్న్కి, యురేనస్కి రింగ్స్ ఉన్నాయి. సో ఆ రింగ్స్ అంటే ఏంలే, ఆ డెబ్రిస్ యొక్క ఆ బెల్టే రింగ్స్. దీస్ రింగ్స్ మే బీ సీన్ ఫ్రమ్ ద ఎర్త్ విత్ ద హెల్ప్. సో ఆ రింగ్స్ మనకి కనపడాలంటే ఒక పవర్ఫుల్ టెలిస్కోప్లో చూడాలి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ చాప్టర్ ఐ థింక్. ఓకే, థ్యాంక్ యూ.